క్రీస్తు నామమున మీకు అందరికి కూడా వందనములు తెలియపరుస్తున్నాను. ఒకసారి ఈ వీడియోను చూడండి. ఇవాళ ఒంటి చేత్తో ఎపిసోడ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటది, మామూలు కూడా. అది నచ్చలా. కోయ్ 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 ఇవన్నీ చూసాక మామయ్య ఉన్నాడా నా జీవితంలో ఇదే తొలిసారి ఇలాంటి రావడం నాకు చాలా సంతోషం ఉంది. మాకు సంతోషంగా ఉంది. రైట్, చూశారు కదండి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే గుర్రపు గారు గురించి చాలా మందికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన వాక్యము లేదా సందేశం ఇవ్వడానికి మీరు మీ సంఘాలకు ఆయన్ను ఇన్వైట్ చేస్తున్నారు. అయితే దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుంది అంటే రోమా 13:13 అల్లరితో కూడినటువంటి ఆటపాటలు గురించి అది స్పష్టంగా పౌలు గారు తెలియపరిచారు. ఈరోజు దేవుని సేవకునిగా ఉన్నటువంటి గుర్రపు గారు ఆయన సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి ఆయన యొక్క జీవితంలో మనం చూస్తే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మత్తయినను లేకుండా మీరు జాగ్రత్తగా నడుచుకోవాలని రోమిలకు రాసినటువంటి పత్రిక 13:13లో పౌలు తెలియపరిస్తే మన గుర్రప్ప గారు ఏం చేశారంట? అల్లరితో కూడినటువంటి ఆటపాటల్లో పాలి భాగస్థులుగా కనిపించారు. ఈ రోజు దేవుని సేవకులుగా కనిపిస్తున్నటువంటి ఆయన నవ్వుల పాలు చేసే వ్యక్తిగా కనిపించాడు. ఈయన ద్వారా దేవునికి అవమానం అంటే వాక్యం సెలవిస్తుంది అవమానమే. ఇలాంటి వాళ్ళకి శిక్ష తప్పదా అంటే దేవుడు అంటాడు శిక్ష తప్పదు, తప్పించుకోలేడు కూడా. ఎందుకంటే ఈయన వెళ్ళింది అక్కడ వాక్యం చెప్పడానికి కాదు. మరి ఎందుకు వెళ్ళాడు అంటే సినీ యాక్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరగా కామెడీ చేయడానికి వెళ్ళాడు. కామెడీ పీస్ అయిపోయాడు. దేవుని కొరకు నిలబడిసినటువంటి వాడు, రోషం కలిగి వాక్యాన్ని బోధించవలసినటువంటి వ్యక్తి ఈరోజు కామెడీగా తయారవుతున్నాడంటే పరిశుద్ధాత్ముడు ఆయన్ని వదిలేశాడు. ఆ రోజు సంసోన్ను పరిశుద్ధాత్ముడు వదిలేసినప్పుడు ఆయనకు తెలియలేదంట. ఈ రోజు కూడా గుర్రప్ప గారు నేను పరిశుద్ధాత్ముడు వదిలేశాడు, ఆ విషయం నీకు తెలియడం లేదండి. గలితులకు రాసినటువంటి పత్రికలో కూడా మీరు చూస్తే అక్కడ కూడా మనకు మాటలు కనిపిస్తాయి. దేవుడు అల్లరికి కర్త కాదు, అల్లరిని ప్రోత్సహించడు ఆయన. ఈరోజు నువ్వు దేవుని నవ్వుల పాలు చేసేసావు. గుర్తుపెట్టుకో, దేవుని ఉగ్రత నీ మీదకు దిగి వస్తుంది. ఆయనను పిలిచేవారు జాగ్రత్త, ఆయన ద్వారా వాక్యము చెప్పించేవారు కూడా జాగ్రత్త. దేవుని కోపము, దేవుని యొక్క ఉగ్రత మీ సంఘాల మీద పడకుండా ఉండడానికి మీరు జాగ్రత్తగా ఉండండి. చివరి రోజులో ఉన్నాము. దేవుని ఆత్మ ఏదో సైతాన ఆత్మ ఏదో పరిశీలన చేయండి. అలాంటి వ్యక్తిని మీరు పిలిచి నవ్వుల పాల కవ్వద్దు. దేవుడు అక్కడ ఉండడు. ఎందుకంటే ఆయన అల్లరికి కర్త కాదు. ఈరోజు అల్లరిని సృష్టిస్తున్నాడు గుర్రప్ప గారు. అదే విధంగా మన సినిమా రంగంలో నుంచి కూడా కొంతమంది బయటకు వచ్చారండి. ఉదాహరణకు రాజా అనే యాక్టర్, ఆయన బయటకు వచ్చి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు. మరొక వ్యక్తి అభినయ్ దర్శన్ అనే వ్యక్తి కూడా, ఆయన కూడా సినిమా రంగం నుంచి బయటకు వచ్చి దేవుని సేవ చేస్తున్నాడు. ఈరోజు అనేక మంది సినిమా యాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళే దాన్ని వదిలేసి దేవుని సేవ చేస్తుంటే, దేవుని సేవ చేస్తానని చెప్పుకుంటూ అందరినీ మోసం చేస్తూ, విశ్వాసులను కూడా మోసం చేస్తూ ఈరోజు సినీ రంగంలోకి వెళ్ళిపోయినటువంటి గుర్రప్ప గారు విషయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ మనిషి మనకు కనిపిస్తున్నటువంటి ఏ రూపంలో కనిపిస్తున్నాడంటే తోడేలు రూపంలో కనిపిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా మిమ్మల్ని మృంగివేయచ్చు, సైతానుకు అప్పగించవచ్చు.